చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంతమంది హెల్ప్ చేశారు కదా, ఎందుకు మీరు దాన్ని జాగ్రత్త పరుచుకోకుండా ఖర్చు పెట్టుకోనా, లేకపోతే ఏమైంది అక్క? అసలు మీ స్టోరీ తెలియాలి. రోషన్ తమ్ముడు, అది ఎలాగ జరిగిపోయిందంటే అక్క వేరే రూట్ లో డబ్బులు మోసం, అట్లా బ్యాడ్ రూట్ లో వెళ్ళి డబ్బులు మోసం వెళ్ళిపోలే. కానీ మీకు ఎక్కడైనా రెంటే కదా, మళ్ళీ ఎందుకని హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు? మరి కళ్యాణం కమ్మనీయం ఆ సీరియల్ మాత్రం వచ్చింది, అది తర్వాత అవకాశమే రాలేదు రోషన్ తమ్ముడు. తమిళనాడులో ఒక్కళ్ళు కూడా ఒక్క హెల్ప్ చేయలేదా? ఒక్క హీరో కూడా 1000 రూపాయలు రాలేదు. ఎక్కడ సినిమా వాళ్ళు పట్టించుకుంటున్నారు? ఏపీలో చేసాగా, తమిళనాడులో ఒక సింగిల్ టీ లేదు. డబ్బులు వదిలేసి ఇలాగ అక్క మళ్ళీ రోడ్డు మీద తిరుగుతుండే అని నీకు భయపడి నీకు కాల్ చేయట్లేదు. నాకు కోపం ఎందుకంటే వచ్చిన డబ్బులు కొంత ఖర్చు పెట్టేసుకుంది. అక్కడ ఇక్కడ అందరూ ఇంటర్వ్యూస్ చేసి ఇదేదో తమ్నైల్స్ పెడుతున్నారు, నా గురించి కూడా బ్యాడ్ తమ్నైల్స్ కూడా పెట్టించారు కొంతమంది. అవును తమ్ముడు, ఇప్పుడు చూడు టీవీ 5 కు రాక అంటున్నావు, 2 9 కి వెళ్ళిపోయా. బుర్ర కూడా కొంచెం పని చేయట్లే దీనివల్ల. అవును అవును, సూసైడ్ చేసుకుంటా అలాగే కూడా వచ్చింది రోషన్ తమ్ముడు నాకు. సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాం అక్క? అసలుకే 1000 రూపాయలు అద్దె కట్టుకుంటానికి కష్టంగా ఉంది. కామన్ బాత్రూమ్, ఇల్లు ఉడిసి బట్టలు ఉదికి ఏదో ఒకటి చేస్తాను, మార్నింగ్ 1 గంట సేపు వస్తాను, ఆ పని కూడా ఇవ్వట్లేదు అక్కడ. తెలిసిన వాళ్ళు ఎవరు లేరా రిలేటివ్స్ అసలు మీకు అక్క? ఒక కప్పు టీ ఇవ్వరు. ఎన్ని రోజులైంది అక్క భోజనం చేసి మళ్ళీ మధ్య మీరు? సేమ్ పొజిషన్ కి వచ్చేసారు. కారేకుడిలో 10 రూపాయలకు ఇడ్లీ పిండి అది తీసుకుంటే 2 రోజులు వస్తుంది. మధ్యాహ్నం గంచి. కానీ ఇంకొకసారి అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు భద్రంగా పెట్టుకుంటాను. ఏవేళ జన్మానికి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇంట్లోనే నేను కుక్కగా పుట్టాలి, అదే నా కోరిక. వచ్చిన పురవిలో వస్తే కూడా అక్కడ కుక్క. ఇప్పుడే మిత్ర కూడా ఇక్కడికి వచ్చారు. నేను చెప్పగానే ఇమ్మీడియట్ గా మీకు హెల్ప్ చేయాలి అన్నారు. బాగా తేజస్ వచ్చేసింది. చాలా మందికి హెల్ప్ చేసి ఇలాగ అయిపోయాం. అవును, నైట్ వెళ్ళి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది ఒకరికి హెల్ప్ చేసామంటే. పోయిన ప్రివిలో మీ ఇంట్లో నేను పుట్టానా, నా ఇంట్లో నీ పుట్టావో తెలీదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ముందుగా సుమన్ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా 10th యానివర్సరీ శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు అయింది సుమన్ టీవీ పెట్టి సక్సెస్ఫుల్గా. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి సుమన్ టీవీని ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన ప్రతి ఎంప్లాయీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే, నిజంగా తను చెన్నై వీధుల్లో తిరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు తను చూసినప్పుడు నా కళ్ళంబటి నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఒకప్పుడు వేలకు వేలు రెమ్యునరేషన్లు తీసుకొని తర్వాత 5,000 కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితులలో, ఇడ్లీ కూడా కొనుక్కోలేని పరిస్థితులలో ఆమె ఎంత బాధగా ఆమె నాకు చెప్పినప్పుడు, ఆ చెప్పిన విధానం చూస్తే చాలా బాధ అనిపించి, నిజంగా ఇటువంటి పరిస్థితులు ఆర్టిస్టులకు ఎందుకు వస్తున్నాయి అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది వేరే వ్యాపకాలు ఉంటాయి, కానీ తనకి ఎటువంటి వ్యాపకం లేదు, కుటుంబం లేదు. సో ఉన్న డబ్బులంతా కొంతమంది ఏమార్చి భర్త కొట్టి అండ్ కొన్ని బంగారాలు తీసుకెళ్ళిపోయి తనకంటూ ఏమి లేకుండా సింగిల్గా మిగిలిపోయి, నిజంగా ఆమె పడిన బాధలు చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి చాలామంది కూడా హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఈరోజు థ్యాంక్స్ చెప్పాల్సింది చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ నాగబాబు గారు, అండ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ రవితేజ గారు మదర్ రాజలక్ష్మి గారు,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేశారు ఆ రోజు. అండ్ తర్వాత కొంతమంది ఇక్కడ సీరియల్ ఆఫర్స్ ఇచ్చారు, ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు, ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉన్న డబ్బులు అయిపోయినాయి. అండ్ కొంతమంది తీసుకోవటము అవునంటే ఏమార్చి కూడా ఉంది, బట్ ఆమె బయటికి చెప్పుకోలేకపోయారు ఆ టైంలో. మళ్ళీ వేరే వాళ్ళు వీడియోలు చేసి కేవలం వ్యూయర్షిప్ కోసం నా గురించి కూడా బ్యాడ్ థంబ్నెయిల్స్ కూడా పెట్టించారు కొంతమంది. బట్ ఎప్పుడు కూడా మనం చేసిన ఆ మంచి పని అనేది మనల్ని నిలబెడుతుంది, దేవుడు కాపాడుతాడు, దేవుడు చూస్తుంటాడు అని నమ్మే వ్యక్తులం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎవరి మీద నెగిటివిటీ మేము స్ప్రెడ్ చేయలేదు. కేవలం వ్యూయర్షిప్ కోసం ఆమెను వాడుకున్నారు. కానీ ఆమెకు 10 రూపాయలు సహాయం చేసిన వాడు ఎవ్వడూ లేడు. మళ్ళీ ఆమె ఒక వీడియో పెడితే ఇమీడియట్గా మేము స్పందించి సో జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచైనా జాగ్రత్త చేసుకోండి, మీ లైఫ్ని బాగా రన్ చేసుకోండి అక్క, మాకు తెలిసిన వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పాను నేను. అండ్ ఇమీడియట్గా డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ టీంకు చెప్పగానే ఆమెని విజయవాడ పిలిచి నిన్న 2 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చి డబ్బులు సహాయం చేస్తానన్నారు. అండ్ ఇప్పుడు వచ్చే డబ్బులు జాగ్రత్త చేసుకోమని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్షన్ అంతా మీకు తెలియాలి. ఎందుకంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తన జర్నీ, ఎలా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. చాలామంది అన్నారు అందరూ హెల్ప్ చేశారు కదా, మళ్ళీ బ్యాక్ సేమ్ పొజిషన్ కదా అని. నిజంగా బ్యాక్ సేమ్ పొజిషన్కి ఎందుకు వెళ్ళిందో తన మాటల్లోనే తెలుసుకోవాలని ఆఫ్టర్ 1 year తర్వాత నేను మళ్ళీ ఛానల్కి పిలిచానమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, గ్రేట్ యాక్ట్రెస్ పాకీజా గారు. సో అక్క నమస్తే. నమస్కారం. సో రోషన్ తమ్ముడికి నమస్కారం. ఎలా ఉన్నారు అక్క? 1 year కాదు, 2 years పైన. 2 years అయిపోయిందా? చూడండి పైన. ఇప్పుడు ఏంటి మీ సుమన్ టీవీకి 10 ఏజ్ అయిందా? 10 సంవత్సరాలు అయిపోయింది. చాలా సంతోషం కదా. నేను 10 సంవత్సరాల తర్వాత నన్ను ఈ రోజు ఇక్కడ వచ్చాను. ఎండి గారికి దండం పెట్టుకున్నాను, సుమన్ టీవీ స్టాఫ్ కు అందరికి దండం పెట్టుకుంటాను. ఓకే, హ్యాపీ. మరి సుమన్ టీవీ 10 years అప్పుడు లక్కీగా అక్కడ వచ్చి కూర్చున్నాను. ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చిన డబ్బులనే బతుకుతున్నాను. మళ్ళీ అగైన్ 10 సంవత్సరాలు అప్పుడు నేను వచ్చేది చాలా హ్యాపీ కదా. అవును అవును. మరి కానీ అక్క చాలా మంది మీకు హెల్ప్ చేశారు కదా ఆ టైంలో. తప్పకుండా. తమిళ వాళ్ళు ఎంతమంది చేశారో తెలుగు వాళ్ళే. కానీ తెలుగు వాళ్ళు 1000% మన వాళ్ళే. అంతమంది హెల్ప్ చేశారు కదా, ఎందుకు మీరు దాన్ని జాగ్రత్త పరుచుకోకుండా ఖర్చు పెట్టుకోనా, లేకపోతే ఏమైంది అక్క? అసలు మీ స్టోరీ తెలియాలి ఇప్పుడు. అది రోషన్ తమ్ముడు, అది ఎలాగ జరిగిపోయిందంటే అక్క వేరే రూట్ లో డబ్బులు మోసం, అట్లా బ్యాడ్ రూట్ లో వెళ్ళి డబ్బులు మోసం వెళ్ళిపోలా. నేను అక్కడ కారైకుడి నుంచి హైదరాబాద్, తర్వాత ఇక్కడ ఇల్లుకు అడ్వాన్సు, తర్వాత ఇక్కడ మంచము, బీరువో, ఇట్లా ఇల్లు ఇంటికి ఇది వండుకుంటే ఇది ఏం చెప్తాము, వండుకు తినేదికుంటే ఇది ఇదంతా తీసుకుంటున్నాం కదా. తర్వాత మద్రాసు, తర్వాత తిరుచిరాపల్లి, తర్వాత కారైకుడి, ఇలాగనే డబ్బులు వెళ్ళిపోయింది వేరే. అది ఎందుకంటే వేరే విధంలో ఎవరికో మా చుట్టాలకో ఎవరికో అట్లా ఇవ్వలేదు, అలాగనే వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత నేను ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో ఇక్కడ స్టూడియోలో చెప్పాను కదా, అయినా 3.5 lakhs అప్పులు కట్టుకున్నానని చెప్పాను కదా. కట్టుకున్నారా? అవును. ఓకే, వచ్చిన దాంట్లోనే అప్పుడు మన సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు. ఓకే. చిరంజీవి అన్న, నాగబాబు అన్న ఇచ్చేది. అప్పుడు మొత్తం 7.5 లక్షం వచ్చింది కదా. 7.5 lakh వచ్చింది అప్పుడు. వచ్చింది కదా. అప్పుడు దాంట్లో అలాగనే పోయింది డబ్బులు. 3.5 lakhs అప్పులు కట్టేసా. మళ్ళీ వేరే డబ్బులు ఇక్కడ నుంచి తిరుచిరాపల్లి టు హైదరాబాద్ టు మధురై, కారైకుడి, ఇట్లా తిరిగిపోయి డబ్బులు వెళ్ళిపోయింది. కానీ మీకు ఎక్కడైనా రెంటే కదా, మళ్ళీ ఎందుకని హైదరాబాద్ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు? మరి హైదరాబాద్ లో ఎందుకు ఇక్కడ ఏమి పని రాలేకుండా వెళ్ళిపోయానంటే 10,000 అద్దె, అక్కడ అది కరెక్ట్ గా 10,000 అద్దె కట్టుకోవాలి, మరి తినాలి. మరి ఇక్కడ వర్క్ ప్రాపర్ గా రాలేదు కదా. ఒక్క అదేంటి కళ్యాణం కమనీయం ఆ సీరియల్ మాత్రం వచ్చింది. అది తర్వాత అవకాశమే రాలేదు రోషన్ తమ్ముడు. మరి ఇక్కడ ఎందుకు అని మళ్ళీ ఊరు వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి మళ్ళీ అద్దెకి ఇల్లు, అడ్వాన్స్, అక్కడ బీరువో, అక్కడ మంచము, ఇక్కడ తీసేది ఇక్కడే వదిలేసి ఇలాగనే అయిపోయింది నాయన. అలాగనే అయిపోయింది. మరి ఎవరు అక్కడ తమిళనాడులో ఎవరు పట్టించుకోలేదు, ఏ సహాయం లేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళీ రోడ్డు మీద అగైన్ వచ్చేసాను, మళ్ళీ ఇలాగ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు తెలుగులో ఇంతమంది ఇన్ని లక్షలు సహాయం చేశారు. తమిళనాడులో ఒక్కళ్ళు కూడా ఒక్క హెల్ప్ చేయలేదా? ఒక్క హీరో కూడా 1000 రూపాయలు రాలేదు. ఎక్కడ సినిమా వాళ్ళు పట్టించుకుంటున్నారు? అక్కడ ఆ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా.
గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలే రాలేదు కదా రోషన్ తమ్ముడు. సినిమా వల్ల అసలు తమిళనాడులో ఉన్న సినిమా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓన్లీ మన ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు నిన్న చూడు తమ్ముడు డిప్యూటీ సీఎం గారు, నేను ఆల్రెడీ మన స్టూడియోలో కూర్చొని నీ దగ్గరనే చెప్పాను నెక్స్ట్ సీఎం అన్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా తమ్ముడు నాకు 2 lakhs నిన్న ఇచ్చారు. అవును. అక్కడ విజయవాడలో దిగి మాకు కారైకుడిలో నుంచి వచ్చి గుంటూరులో దిగిపోయి విజయవాడ వెళ్ళి అక్కడ తమ్ముడు ఆఫీస్లో బాగా భోజనం పెట్టి బాగా చూసుకున్నారు. అంత గౌరవం ఇచ్చారు. నేనేమో భిక్షాటం చేసుకున్నట్టు తిరుగుతున్నాను తమిళనాడులో. మన ఏపీలో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంత మర్యాద ఇచ్చి నేమేమో చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీ లాగా ఏం లేదు, వాళ్ళు కాళ్ళు మట్టి నేను అలాగా కూర్చోపెట్టి అలాగ అమ్మని ఏమో ఎంపీ ఎమ్మెల్యే లాగలో నాకు చాలా తమ్ముడు వచ్చి డిప్యూటీ సీఎం నాకంట చిన్న నాకు నిన్న లేదు తమ్ముడు లేకపోతే కాలు ఎలాగ నాగబాబు అన్న కాలు పెట్టుకున్నాను అలాగనే కాలు పెట్టుకొని ఏడువాలని నాకు మధురైకి వచ్చారు తమ్ముడు గారు. అవును. అది నాకు తెలియదు నాయన. తమ్ముడు మధురైకి వచ్చినప్పుడు ఎందుకు మా ఊర్లో కారైకుడి నుంచి 90 కిలోమీటర్లు నేను వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో కాలు పట్టుకొని నైనా అని నేను దండం పెట్టుకోవచ్చు కదా. అవును. ఈవినింగే ఫేస్బుక్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తమిళనాడు, కానీ తెలీదు. ఆల్రెడీ మెగా పవర్ స్టారు అన్నయ్యకు దండం పెట్టుకున్నాను, చిరంజీవి నాగబాబన్న. ఇప్పుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం కాదు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు మీకు నిలబడ్డారు. ఖచ్చితంగా పాకీజా గారికి కష్టం ఉండకూడదు అని ఫస్ట్ లో నేను చెప్పగానే చిరంజీవి గారు నాగబాబు గారు అసలు ఎంత ఎమోషనల్ అయ్యారో తెలుసా మీ స్టోరీ విని. అవును కదా, లైవ్ లో అన్నయ్య వచ్చారు కదా, వీడియో కాల్ లో కూడా మాట్లాడిచ్చాను మీకు. నేను కార్యక్రమం ఫస్ట్ అన్నయ్య కదా 1,00,000 రూపాయలు నా బ్యాంక్ లో వేశారు. అవును. తర్వాత అన్నయ్య చిరంజీవి అన్న మన ఇక్కడ షూటింగ్ లో AP 13 ఏదో ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు చిరంజీవి అన్న 1,00,000 రూపాయలు. అవును. అలాగనే కదా వచ్చింది. ఆ వీడియో పెట్టారు కదా మీరు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని. ఇమ్మీడియట్ గా మాకు డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా పాకీజా గారి పొజిషన్ ఏంటి రోషన్ అనగానే ఇమ్మీడియట్ గా మీ నెంబర్ పెడితే మిమ్మల్ని మాట్లాడించి ఇమ్మీడియట్ గా పంపండి, మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అని చెప్పారు. అదే జరిగింది నిన్న. నిజంగా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ అప్ అండి. అబ్బో, అందుకే చెప్తున్నాను నైనా, కాలు పట్టుకోవాలి నేను, నాకంట చిన్నవి లేకపోతే బతుకుతామా చేస్తామా అన్నప్పుడు ఇది డబ్బులు వచ్చింది. 2 కోట్లు, 2 లక్షలు ఏంటి 2 కోట్ల పైన కదా. 2 ఇడ్లీకి రోడ్డు మీద తిరిగినప్పుడు మన వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నావు నువ్వు వచ్చి 8 lakhs ఇచ్చారు. అన్ని ఇలాగే చేసేసి మళ్ళీ మీరు కాలు చిరంజీవి అన్న కాలు పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలే పట్టుకొని తిరుగుతున్నా. ఏ కాలు అక్కర్లేదు అక్క, మీరు ఇండస్ట్రీలో చాలా మంచి క్యారెక్టర్లు చేశారు, మిమ్మల్ని చాలా మంది ప్రేక్షకులు ప్రేమిస్తారు. ఏపీల నుంచే సహాయం తమ్ముడు, ఏపీల నుంచే సహాయం. తమిళనాడులో ఒక సింగిల్ టీ లేదు, కేవలంగా చూస్తున్నారు నన్ను. కానీ ఇప్పుడు కడుపు మండిపోయి ఉంటున్నారు. ఎందుకంటే ఎలా అయితే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, సుమన్ టీవీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లు ఏదో డబ్బులు వస్తానే ఉంటుంది కదా, జీపే ఫోన్పే, అప్పుడు ఎలాగనో ఇది బతికిపోతుందే. అప్పుడు కడుపు మండిపోయి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 2 lakhs ఇచ్చారు. ఇప్పుడు కడుపు మండిపోతున్నారు. ఏడుపు వచ్చేసిందా నిన్న అక్కడ ఆఫీస్ లో ఆ మర్యాదలు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు? నేను బాగా ఏడ్చేశారు, నేను వీడియో చూసాను, అది నాకు ఫోన్ చేసి కూడా ఏడ్చారు. పోయిన తర్వాత నాకు చాలా ఇప్పుడు నవ్వుతున్నాను కాబట్టి ఇప్పుడు బూస్ట్ తమ్ముడు 2 lakhs ఇచ్చారు కదా, సుమన్ టీవీ వెళ్ళి వచ్చింది కదా, అప్పుడు నవ్వుతున్నాను. ఇప్పుడు బతికిపోతాము, సూసైడ్ చేసుకుంటా అలాగే కూడా వచ్చింది రోషన్ తమ్ముడు నాకు. మళ్ళీ నీకు కూడా మాట్లాడతామా అని నాకు ఆలోచించా. ఎందుకు తమ్ముడుకు మనకి ఏంటి, ఎందుకు మాట్లాడలేదు తమ్ముడు దగ్గర అని కూడా ఆలోచించా. నీ ఫొటోస్ మన ఇక్కడ సుమన్ టీవీలో నువ్వు కారైకుడికి వచ్చినప్పుడు తీసుకున్నాం కదా, ఆ ఫొటోస్ కూడా ఫేస్బుక్ లో పెట్టా. నా తమ్ముడు నా ప్రేమతో తమ్ముడు రోషన్కి దండం అని పెట్టా ఫేస్బుక్ లో. అప్పుడు కూడా సరే నాకు భయం వచ్చేసింది, తమ్ముడు ఏదైనా అనుకుంటారో ఏమో, మొత్తం డబ్బులు వదిలేసి ఇలాగ అక్క మళ్ళీ రోడ్డు మీద తిరుగుతుందే అని నీకు భయపడి నీకు కాల్ చేయట్లేదు. నాకు కోపం ఎందుకంటే వచ్చిన డబ్బులు కొంత ఖర్చు పెట్టేసుకుంది, అక్కడ ఇక్కడ అందరూ ఇంటర్వ్యూస్ చేసి ఇదేదో thumbnails పెడుతున్నారు, మీ చేత తప్పుగా, అంటే మీకు తెలుగు అంతంత మాత్రమే, వాళ్ళు అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. అవును తమ్ముడు, ఇప్పుడు చూడు TV 5 రాక అంటున్నావు, 9కి వెళ్ళిపోయా. బుర్ర కూడా కొంచెం పని చేయట్లే దీనివల్ల. అవును ఏదో ఒకటి. ఇప్పుడు TV9 ఆల్రెడీ ఇక్కడ వచ్చాను, అన్నయ్య బ్లడ్ గ్రూప్ ఇక్కడ అది ఉంది, ఆపోజిట్ లోనే ఉంది చిరంజీవి అన్నయ్య, అది కూడా పట్టించుకోలేకుండా TV9 వెళ్ళిపోతే ఏంటి? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నావు అక్క అసలుకి? ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, ఇంకేం చేయాలి అర్థం కాక. అవును, మరి అక్కడ ఏం చేసేది? 1000 రూపాయల అద్దె కారైకుడిలో, 1000 రూపాయల అద్దె కట్టుకుంటానికి కష్టంగా ఉంది. అది రేకలు అంటాం కదా, అది
1000 రూపాయలు ఎక్కడో వెనకాల, మా ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు వెనకాల ఒక రూములు 1000 రూపాయలు. టాయిలెట్ కానీ, అండలు తోముకుంటే దిగి బట్టలు ఉతికేకంతా కిలోమీటర్ నడుచుకొని పోవాలి. కామన్ బాత్రూమ్, ఓపెన్ గా చెప్తున్నాను మన సుమన్ టీవీలో. అంత కష్టంలో 1000 రూపాయలు అత్తి కట్టుకుంటేందుకు ఇది లేదు. అప్పుడు ఎలాగ ఇంటర్వ్యూ చేసుకున్నావు, 2 ఇడ్లీకి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు సేమ్ పొజిషన్ వచ్చేసింది. ఓకే, మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసావు అక్కడ? ఏదైనా పని చేయటం కానీ లేదు. రోషన్ తమ్ముడు ఒక ఇంటికి ఇల్లు ఉడిసి బట్టలు ఉదికి ఏదో ఒకటి చేస్తాను, మార్నింగ్ 1 గంట సేపు వస్తాను, ఆ పని కూడా ఇవ్వట్లేదు అక్కడ. అయ్యో, అడిగారు అందరినీ అడిగాను, మీరు యాక్టర్స్ ఇదే చెప్పి అవాయిడ్ చేస్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. పని దొరకట్లేదు. ఎలాగ నేను గ్యాస్ అయిపోయింది, ఎక్కడ డబ్బులు ఉంటే గ్యాస్ తెప్పించుకోవాలి, ప్రొవిషన్స్ అండ్ రేషన్స్ తీసుకోవాలి. ఎట్లా 1000 రూపాయలు అద్ది, 10,000 అద్ది ఇక్కడ కష్టమని వెళ్ళిపోయాను హైదరాబాద్ నుంచి. కారైకుడిలో 1000 రూపాయలకే వీల్లేదే. పని కూడా ఇవ్వట్లేదు, ఇంట్లో పని చేస్తా అన్న ఎవరు ఇవ్వట్లేదు నైనా. సేమ్ పొజిషన్. మన ఇంటర్వ్యూ ఎప్పుడు మద్రాసులో వచ్చి చేసుకున్నావో దానికంట కిందకి వెళ్ళిపోయాను. అయ్యో, ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం 2 lakhs ఇవ్వలేకపోతే చాలా ఏదైనా ఒకటి అదే మైండ్ పని చేయట్లే. టీవీ 5 రాక అంటున్నావు నువ్వు, నేను టీవీ 9కి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి చెప్పి ఇంటర్వ్యూలో. అలాగే వచ్చి ఏంటమ్మా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, అలాగే వచ్చేసాను. ఇంకా ఒక 6 నెలల లోపల పిచ్చి పట్టిపోతుందో ఏమో భయపడి అలాగే తిరిగిపోయాను రోజు. అందుకే వీడియో పెట్టావు ఇంకా? అవును, నేను ఆ వీడియో నాకు పెట్టగానే నేను షాక్ అయ్యా, అదేంటి మళ్ళీ ఇట్లా అయిపోయింది అక్క అని. అందుకే నీకు కాల్ చేసి మాట్లాడకుండా వీడియో పెడుతున్నాను. అప్పుడు నీ నంబరు అన్నీ వెళ్ళిపోయి, ఎవరన్నా అడిగితే నీ నంబర్ ఇచ్చేస్తారు. ఆ బుర్ర పని చేయట్లేదు. అప్పుడు కూడా నేను చెప్పాను కదా, నా హస్బెండ్ గురించి ఇలాగ జరిగింది నైనా, సూసైడ్కి వెళ్ళిపోతామని. అప్పుడు ఆ సేమ్ పొజిషన్ వచ్చేసింది నాకు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు మాత్రం డిప్యూటీ సీఎం మాత్రం డబ్బులు ఇవ్వలేకపోతే, నేను ఏదో ఆలోచించి ఉన్నప్పుడు అక్కడ నాకు ఫోన్ వచ్చి సుమన్ టీవీ వల్ల ఇప్పుడు డబ్బులు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా రిలేటివ్స్ అసలు మీకు? అక్క అందరూ ఉంటున్నారు. ఏమంటున్నారు అసలు వాళ్ళు? చిన్న చిన్న సహాయాలు కూడా చేయట్లేదా? లేదనైనా ఒక కప్పు టీ ఇవ్వరు. నేను వెళ్తే అక్కడ మర్యాద ఉండు, అక్కడ వెళ్ళు, ఇక్కడ కూర్చో ఖైదీలాగా ట్రీట్మెంట్ ఏమో. నేను ఇలాగ అయిపోయాను కదా, ఒక 1000 రూపాయలు కూడా దీనికి అద్దె కట్టుకుంటానికి వీలు లేదు కదా అన్నప్పుడు మర్యాద లేదు. అప్పుడు మర్యాద లేదంటే ఇప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు డిప్యూటీ సీఎం ఇంట్లో రాదు, అలాగా కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు ఆ సోఫా సెట్లో కూర్చోపెట్టి నాకు కాఫీ ఇస్తున్నారు. అక్కడ కూర్చోపెట్టి నాకు కాస్ట్లీ చీరలు వదినా గారు చిరంజీవి అన్న వైఫ్ కట్టుకుంటారు కదా, ఆ చీరలు పెట్టి నాకు. అవును, ఎవరు పెడతారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫీస్లో కాస్ట్లీ వదినా గారు చిరంజీవి అన్న వైఫ్ కట్టుకున్నట్టు. ఎలాగ తమ్ముడు గారు ఇది రవితేజ గారు అమ్మగారు రాజలక్ష్మి గారు కూడా దన్నం, ఆవిడ ఇచ్చింది చీరనైనా. నువ్వు 20 చీరలు అమ్మగారు ఇస్తాను నువ్వు వీడియో కల్లో చెప్పావు కదా, దాంట్లో ఒకటి ఇది. 20 చీరలు, 20,000 క్యాష్, ఇన్ని మామిడి పండు వాళ్ళు తోటంలో అని పంపించారు కదా. అట్లా వదిన గారు కట్టుకున్నట్టు 3,500 కాస్ట్లీ చీర, దానికి బ్లౌజ్ లేదు. లేకపోతే ఇప్పుడు మన సుమన్ టీవీకి 10th ఇయర్ సెలబ్రేషన్ కి అది కట్టుకొని వచ్చి డాన్స్ చేస్తా. అవును, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాయి కదా. అవును, డిప్యూటీ సీఎం 2 lakhs, రాజ మర్యాద ఏంటి, మహారాణి కూడా అలాగ మర్యాద ఉండదు. అలాగ కూర్చోపెట్టి ఎందుకు, నేను కేవలం సహాయంకు పోయా. వాళ్ళు కాలు పట్టుకొని ఏడుచుకుంటూ తమ్ముడు నన్ను కాపాడో అని వెళ్ళి అక్కడ కాలు పట్టుకుంటేందుకు పోతే ఈ కాస్ట్లీ శోభా చెట్లు కూర్చోపెట్టి అమ్మని ఎమ్మెల్యే గారు అందరూ అక్కడ కూర్చొని అంత మర్యాద భోజనం గ్రాండ్గా పెట్టారు. వెజ్ ఎప్పుడు పోతే డిప్యూటీ సీఎం గారు తమ్ముడు ఇంట్లో వెజ్ భోజనం, మనం ఏం తింటామో అదే వాళ్ళు మెగా పవర్ స్టార్. ఎన్ని రోజులు అయిందక్క భోజనం చేసి మళ్ళీ మధ్య మీరు ఊరి దగ్గర? 10 రూపాయలకు నైనా ఇడ్లీ పిండి తీసుకుంటాం. సేమ్ పొజిషన్కి వచ్చేసా. ఇడ్లీ పిండి 10 రూపాయలకి 2 రోజులు వస్తుంది. అది కూడా ఏమీ లేదు కదా. చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులు ఒక మంచం, ప్లాస్టిక్ మంచం తీసుకున్నాను. సేమ్ పొజిషన్కి వచ్చేసాను. కారైకుడిలో 10 రూపాయలకు ఇడ్లీ పిండి అది తీసుకుంటే 2 రోజులు వస్తుంది. మార్నింగ్ నైట్కి ఇడ్లీ, మధ్యాహ్నం అన్న అంటే నైనా మనకు ఆంధ్రాలో ఏం చెప్తారు, గంచి వేడుగా అది నాన్ వెజ్ అసలు ఎప్పుడు మర్చిపోయాను. చికెన్ కానీ ఫిష్ కానీ మన షూటింగ్లో తినేదే అన్ని మర్చిపోయాను. అప్పడాలు 10 రూపాయలకి తీసుకుంటాను, రసం పెట్టుకుంటాను, ఆవక పచ్చడి తీసుకుంటాను, అంతే.
ఏమీ లేదు. ఇది చీరలంతా మనకి ఏపీలో వచ్చేది. ఈ డ్రెస్సులు మొత్తం ఇప్పుడు కట్టుకునేది, ఇంట్లో ఉండేది, ఇది ఒక ఫ్యాను అంతేనైనా. అగైన్ సేమ్ పొజిషన్. తర్వాత సుమన్ టీవీ వల్ల ఏలేల జన్మానికి డెప్టిక్ సీన్. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మాత్రం ఏలేల జన్మానికి. నేను ఎప్పుడు పుట్టితే వాళ్ళ ఇంటి కుక్క. అన్నయ్య చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాలు పట్టుకోవాలి. నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ కాలు పట్టుకుంటేందుకే. నాగబాబు అన్న కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు కదా. నేను అదేనైనా నా పరిచయ. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ సుమన్ టీవీ ఎండి గారికి, సుమన్ టీవీ స్టాఫ్ అందరికి, ఇంకా నీకు కూడా, నువ్వు అక్క అక్క అంటున్నావు, నేను కొడుకు అంటాను. అదేనైనా ఇదే నా పరిచయనైనా. అంతే, క్షమించాలి నా మీద తప్పు ఉంటే కూడా. ఎందుకంటే నీకంట పెద్ద ఏదన్నా నీ గురించి నేను ఎప్పుడు నువ్వు చాలా బంగారం, ఎవరి గురించి తప్పుగా మాట్లాడితే కూడా అక్క అలాగ మాట్లాడకూడదు అంటావు. ఇలా వెళ్ళిపోయింది నైనా నా డబ్బులు. కానీ ఇంకొకసారి అలాగ జరగదు. ఇప్పుడు ఈ డబ్బులు భద్రంగా పెట్టుకుంటాను. నెలకి నెల ఇదికే అదిగా రాత్రికి సగం అడిగాను పవన్ కళ్యాణ్ తమ్ముడు దగ్గర. తమ్ముడు ఇచ్చేసారు, అప్పుడే ఇచ్చేసారు. కాస్ట్లీ చీరలు ఏలేల జన్మానికి. అలాంటి చీరలు నేను ఎప్పుడు 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 కళ్ళతో కూడా చూడలేదు నైనా. ఇదేనా ఇది కూడా ఈ చీర అమ్మగారు ఇచ్చేది, రాజలక్ష్మి అమ్మగారు. ఇదేనైనా నా పరిచయ, వేరే ఏమీ లేదు. కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అక్క. అంతకు మించి ఏం చెప్పలేను. ఎందుకంటే అన్నిసార్లు అందరూ హెల్ప్ చేస్తారని మనం అనుకోకూడదు. ఆ భ్రమలో మనం బతకూడదు. ఒకసారి ఏపీలో కూడా అడగను, వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి. 10 సార్లు ఎవరు సహాయం చేయరునైనా. అవును, చేయరు. పొద్దునైనా నమ్మకం పోతుంది. లేదు, ఇదే లాస్ట్. నేను చనిపోయిన వరకు ఈ డబ్బులు పెట్టుకుంటూ నేను ఎలా అయితే బతికిపోతాను. అందుకే కదా మన 10th సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చాను సుమన్ టీవీకి. ఇప్పుడు నేను ఎంత ఏడిస్తే కూడా చాలా సంతోషం, ரொம்ப హ్యాపీగా ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా. డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ వస్తారు. ఏపీ వెళ్ళొచ్చావు కదా, డబ్బులు ఇచ్చుంటారు అనే చుట్టాలు, తెలిసిన వాళ్ళు మాకివ్వు అని చెప్తూ ఉంటారు. మీకు కొంచెం మతిమరుపు వచ్చింది దీనివల్ల, అందువల్ల వాళ్ళు తీసేసుకోవటం ఇవన్నీ లేకుండా జాగ్రత్త చేసుకోండి. లిమిటెడ్ గా ఖర్చు పెట్టుకోండి. మీకు ఎంత అవసరమో ఏంటో. అసలు మరీ ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏముండదు. అడగను, చాలా ఇంకా ఇది భద్రంగా పెట్టుకుంటే నేను బతుకుతా. అది చాలా అలాంటి క్రిటికల్ పొజిషన్ వస్తే నా తమ్ముడు కాల్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎవరు చేయరక్క సహాయాలు. ఇన్నిసార్లు చేయరు ఎవరు కూడా. ఏపీలో అగైన్ చేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకుంటారు. మీరు ఇన్నిసార్లు వచ్చినా గానీ మొన్నే కదా సహాయం చేశాము, అప్పుడే ఏం చేసుకున్నావు, కింద కామెంట్లు కూడా అవే పెడతారు. వాళ్ళు తప్పులేదు, నేను అనట్లేదు, వాళ్ళని తప్పు నేను చెప్పట్లేదు అక్క. మన జాగ్రత్త మనం ఉండాలి అంతే. ఇంకొకసారి నేను అడుగునైనా ఇదే, మన ఏపీలో లాస్ట్ సహాయం మన సుమన్ టీవీ ఎండికి దండం పెట్టుకుంటాను. నీ నాకంట చిన్ను నీకు దండం పెట్టుకుంటాను. అయ్యో నాకు దండం, అది దండం కాదక్క. నువ్వు వచ్చి బయటికి తీసుకుని వచ్చేది ఎవరు? నేను రోడ్డు మీద తిరుగున్నప్పుడు అది మర్చిపోతే నాకు ఇది కూడా నేను ఇంకా చాలా కష్టపడతాను కదా. నేను మళ్ళీ అగైన్ నేను అమ్మ పెద్దమ్మ తల్లి ఉంది కదా హైదరాబాద్ లో, నన్ను క్షమిస్తుందా పెద్దమ్మ తల్లి? అక్కడ మనకు అమ్మ కనకదుర్గ ఉంటుంది కదా, కనకదుర్గ మొక్కుకున్నాను కదా. వాళ్ళంతా ఇంకొకసారి ఇలాగ జరగదు రోషన్ తమ్ముడు, నేను క్షమించు. నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే కూడా క్షమించుదైనా. ఏ వ్యక్తి గురించి కూడా ఎవరు తప్పుగా మాట్లాడకూడదు. పరిస్థితులు, ఆ పరిస్థితులు అలా మనల్ని మాట్లాడిస్తాయి అంతే. సో మీరు చెప్పారు కొంచెం మతిమరుపు కూడా వచ్చేసింది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నారు కాబట్టి షుగర్ ఎక్కువైపోయింది. సో ఇప్పటి నుంచి వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోండి అక్క. అండ్ కింద కూడా ఆ ఫోన్ పే నెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఇంకెప్పుడు కూడా నేను ఆంధ్ర ప్రజలను కానీ తెలంగాణ ప్రజలను కానీ నేను రిక్వెస్ట్ చేయను. తప్పు జరిగిపోయింది ఒకసారి, సో మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఒక్క ఇడ్లీ తిని బతుకుతున్నాను, గంజిదాగా బతుకుతున్నాను అని ఆమె చాలా బాధగా ఒక వీడియో పెట్టినప్పుడు నాకు బాధ అనిపించి ఇమీడియట్గా చెప్పగానే డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి కూడా కాల్ వస్తే ఇమీడియట్గా ఆమెను పిలిచి 2 లక్షలు ఇచ్చారు. కింద కూడా ఆమె అకౌంట్ నెంబరు ఆమెకి నిజంగా అంతా బాగా అమ్మ పోలీస్ వాళ్ళంతా నాతో సెల్ఫీ తీసుకుంటూ అమ్మగారు పోలీస్ వాళ్ళు కూడా నా మీద ఇంత ప్రేమతో కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా రోషన్ తమ్ముడు, అమ్మాయిలు అమ్మ గుడి కనకదుర్గ గుడి వాళ్ళంతా 200 పాకిజమ్మ మళ్ళీ ఏంటమ్మా ఇలాగ అయిపోయావు? ఆటో డ్రైవర్ తమ్ముడు 50 రూపాయలు. అమ్మ మీరు బాగుపడకండి, మేము ఉన్నాము అమ్మ. 50 రూపాయలు ఆటో డ్రైవర్ మన ఆంధ్రాలోనే. ఇది కూడా అక్కడ లేదు నైనా, తమిళనాడులో ఎందుకు పుట్టి పెరిగానే సేమ్ సుమన్ టీవీలో ఇక్కడనే కూర్చొని నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను.
ఆటో డ్రైవర్ 50,000, 50 రూపాయలు. అమ్మ టిఫిన్ తెయ్యండి. కొబ్బరికాయలు అమ్ముతున్నారు రోడ్డు మీద. అమ్మ పాకేజమ్మ కనకదుర్గ గుడికి వచ్చావా గుడికి లిఫ్ట్ మీద తీసుకుని పోతున్నారు నాయన. నా గురించి 3 times సహాయం చేసేసారు. ఎవరు చేస్తారు? ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 1,000 రూపాయలు నా అకౌంట్కి వస్తుంది. అక్కడ ఎప్పుడు అమ్మ ఎక్కడో ఒక అమ్మాయి రాజమండ్రి నుంచి 1,000 రూపాయలు వేస్తుంది నా గురించి. మీరు మేమంతా ఉన్నామమ్మా, మీరు మా ఇంటికి వచ్చేయండి, రోజు మీకు అంత 3 పూట భోజనం పెడుతున్నామమ్మా అంటున్నారు మన ఏపీలోనే నాకు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకున్నాను. 7,000 జన్మానికి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇంట్లోనే నేను కుక్కగా పుట్టాలి. అదే నా కోరిక. వచ్చిన పురవిలో వస్తే కూడా అక్కడ కుక్క. 2 లక్షలు ఎవరు ఇస్తారు నైనా? 2 lakhs డెప్యూటీ సీఎం, నా తమ్ముడు, నా బంగారం, నా చిన్న అబ్బాయి కాలు పట్టాలని అక్కడ పోతే దొరకలేదు తమ్ముడు. నెక్స్ట్ టైం కాలు పట్టుకుంటాను అంటే. కానీ జాగ్రత్త చేసుకున్నాక ఇప్పుడే మిత్ర కూడా ఇక్కడికి వచ్చారు. అవునా? తను మీకు నేను చెప్పగానే ఇమ్మీడియట్ గా మీకు హెల్ప్ చేయాలి అన్నారు. సో ఇప్పటి నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అదొక్కటి మాత్రమే నేను చెప్పగలను. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఒకసారి మీ దగ్గర ఏమన్నా అయిపోయినాయి అంటే ఎవరు పట్టించుకోరు ఇంకా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం స్పందించారు, మంచిగా హెల్ప్ చేశారు. ఆమెకి మంచి అమౌంట్ వచ్చింది. కానీ లాస్ట్ టైం ఫైనల్ గా ఫోన్ పే నెంబర్, అకౌంట్ నెంబర్, ఆమె నేను కలిసేటప్పటికి ఆమెకి అకౌంట్ నెంబర్ కూడా లేదు. నేనే అకౌంట్ నెంబర్ క్రియేట్ చేపించి బుక్ పాస్బుక్ ఇప్పించి ఆ అకౌంట్ లో చాలా మంది హెల్ప్ చేశారు. ఒక్కసారి వేసి, ఎందుకంటే ఆమెకు 60+ వచ్చినాయి. ఈ 10 years చాలా హెల్దీగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే మన అందరిని ఎంతగానో అలరించిన పాకీజా గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచిన సహాయం చేస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ప్లీజ్ కమ్. సో ఇంకా తెలుగులో హీరోయిన్ బ్యూటిఫుల్ శ్రీదేవి కంటే అందంగా ఉందా? అవును, రోషన్ తమ్ముడు. నేను శ్రీదేవి ఫ్యాను. ఇప్పుడు అమ్మాయి బాగుంటుంది. అబ్బో 100 ఏళ్ళు బాగుండాలి, ఫీల్డ్ అదిరిపోవాలి. నువ్వు రావు, ఒక రౌండ్ రానైనా. ఓకే. సో తన సైడ్ నుంచి కూడా మీకు ఓకేనైనా. నువ్వు నాకంటా చిన్న, నీ దండం పెట్టకూడదు, నా బిడ్డ నువ్వు. మీరు మా అమ్మ స్థానం మీద ఉన్నారు. తప్పకుండా అమ్మ. సో ఇప్పుడైనా సరే ఏదైనా ఉంటే మీకు కావాలి అనుకుంటే మేము వస్తాం. బేబీ నువ్వు పేరేంటి నైనా? నా పేరు మిత్ర. తమ్ముడు నా నంబర్ తీసుకుంటాను, రోషన్ తమ్ముడికి చెప్పేస్తాను. రోషన్ అన్నయ్య, రోషన్ లేకపోతే నా బతికే లేదు తమ్ముడు. ఇంకా పైకి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరంతా ఉన్నారు, పైకి పోను, బూస్ట్ ఆరోగ్యంగా వచ్చేసాను. ఓకేనైనా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. సో నిన్న చెప్పగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందించి పాకీజా గారు వస్తున్నారు అని చెప్పగానే, అండ్ ఒక 50,000 రూపీస్ నా సైడ్ నుంచి నేను కూడా హెల్ప్ చేస్తాను అమ్మకి. నేను ఆల్రెడీ వీడియోస్ చూశాను, ఓల్డ్ వీడియోస్. నిజంగా ఆమె పొజిషన్ చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది మాకు కూడా అని చెప్పారు. అండ్ ఆమె హెల్దీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఒక 50,000 హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా. ఓకే రోషన్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. నా కూతురు 50,000 ఇచ్చింది. భయంకరంగా లిఫ్ట్ అవ్వాలి, హీరోయిన్ గా రావాలి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. ఇప్పుడు ఆల్రెడీ వర్జిన్ బాయ్స్ అని ఒక సినిమా తీశారు, రిలీజ్ అవుతుంది. అవునా? ఓ సూపర్. ఓకే, నెక్స్ట్ మూవీలో హీరోయిన్ నేను. పార్టీ అంటే ఏం తమ్ముడు? అమ్మమ్మ. உனக்கு தமிழ் தெரியும்ல? பாட்டி. ఓకే నేను. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకే నేను బయలుదేరండి. ఓకేనా? జాగ్రత్త. చాలా హ్యాపీ, ఇప్పుడే హ్యాపీ. థ్యాంక్ యూ. అంత ఎప్పుడు రోషన్ వచ్చినప్పుడు చాలా డిటికల్ పొజిషన్ నాకు హెల్ప్ చేస్తే తమ్ముడు. ఓకే నేను షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నావా? ఇప్పుడే ఇక్కడికే షూటింగ్. ఓ మన ఇక్కడేనా? రోషన్ అన్నయ్య ఫర్ ది ఫస్ట్ టైం. ఓకే అవునా? లక్కీ మ్యాన్ నా తమ్ముడు. మా అన్నయ్య ఎంత అందరికి హెల్ప్ చేసి అవును ఏంటో నువ్వు ఇలాగా ఇంత చిరంజీవి అన్న అలాగలా హ్యాండ్సమ్. నేను అప్పుడు చూడినప్పుడు ఫేస్ బాగా తేజస్ వచ్చేసింది. చాలా మందికి హెల్ప్ చేసి ఇలాగ అయిపోయాం. అవును.
చూడు నైట్ వెళ్ళి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. అవును, ఒకరికి హెల్ప్ చేసామంటే. నాకే ఎక్కువ హెల్ప్ చేసావు రోషన్ తమ్ముడు, పాకిజా అక్కకి చాలా హెల్ప్ చేసావు. ఎప్పుడు పోయిన ప్రివిల మీ ఇంట్లో నేను పుట్టానా, నా ఇంట్లో నీ పుట్టావో తెలీదు. ఓకే బేబీ, టైం వేస్ట్ చేయకూడదు, ఓకేనా? అందరికీ మరి ఓకే, దండం పెట్టుకుంటాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.